పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసింది. వైఎస్ జగన్ నిర్వాకం కారణంగా ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణమైంది. ఇక 1372.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ ను కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేయడం విశేషం. దీంతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీర్లను సన్మానించి మిఠాయిలు తినిపించారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా డయాఫ్రమ్ వాల్ పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులను ఇంజనీర్లను ఎక్స్ వేదికగా అభినందించారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసింది. వైఎస్ జగన్ నిర్వాకం కారణంగా ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణమైంది. ఇక 1372.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ ను కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేయడం విశేషం. దీంతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీర్లను సన్మానించి మిఠాయిలు తినిపించారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా డయాఫ్రమ్ వాల్ పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులను ఇంజనీర్లను ఎక్స్ వేదికగా అభినందించారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ధన్యవాదాలు తెలిపారు.